ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. అది ఎప్పుడు ఏదో పత్యాపరలానే జరుగుద్ది. ఇంక ప్లేస్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఓకే, మరి ప్లేస్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతారా? మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతారు అనమాట. అంటే మీరు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ప్లేస్మెంట్ సరిగ్గా రావట్లేదు, లేదంటే మీకు ప్లేస్మెంట్ కావాలని అడుగుతారు. ఆ స్టూడెంట్ చెప్పిన ఆన్సర్ బట్టి ఇద్దరు కంపెనీస్ ని ప్రొవైడ్ చేయడమో లేదంటే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడడమో, రెండింటిలో ఏదో చేసి స్టూడెంట్స్ కి చిన్న పురుగుల బండి నుంచి మొత్తం పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు ఎన్నెన్నో హే గైస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే నేను డైలీ వ్లాగ్స్ తో పాటు మన లైఫ్ లో జరిగే డైలీ యాక్టివిటీస్ ని వీడియోస్ కింద చేస్తుంటాను. ఇఫ్ మీరు కానీ అలాంటి కంటెంట్ ఇష్టపడే వాళ్ళు అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ రోజు వీడియో మీరు ఆల్రెడీ thumbnail లో చూసినట్టు మా కాలేజ్ లో ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ జరగబోతుంది. సో అక్కడికైతే వెళ్తున్నాను అనమాట. నేను యాక్చువల్గా ఎంబీఏ చదువుకుంటున్నాను. ఎగ్జామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి ఇంటికి అయితే వచ్చేసా. బట్ మా కాలేజ్ వాళ్ళు అంతా వెరైటీ కాబట్టి ఇప్పుడు ఈ సక్సెస్ మీట్ అయితే పెట్టారు. సో ఇంటికాడి నుంచి ఇప్పుడు మన కాలేజ్ అయితే వెళ్ళబోతున్నాం అనమాట. మా కాలేజ్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ గుంటూరు. సో లెట్స్ గో. ఇప్పుడు నేను స్టార్ట్ అయినప్పుడు టైం చూస్తే 5:30 అయింది. కాసేపటి తర్వాత మళ్ళీ టైం చూసుకుంటే 6:30 అయింది. అంటే నేను బస్ స్టాండ్ కి వచ్చి ఆల్రెడీ 1 అవర్ అయినా ఇప్పుడు వచ్చి ఒక్క బస్ కూడా రాలేదు. అదేంటో నేను ప్రయాణం పెట్టుకున్న ప్రతిసారి మన కంటికి కనిపించిన శక్తులు ఏమన్నా మన మీద పగపడతాయి అనుకుంటా. అది ఎప్పుడు ప్రయాణంలా జరగదు, ఎప్పుడు ఏదో పత్యాపరలానే జరుగుద్ది. ఇంకా అలా గంటకు పైగా వెయిట్ చేయగా పాత ఇనప సామాన్లు చేయడానికి రెడీగా ఉన్న ఒక ఆర్టీసీ బస్ అయితే వచ్చింది. ఈ బస్సు వచ్చినందుకు ఆనందం వేయలేదు, కానీ ఈ బస్ డ్రైవర్ నడిపే నడుపుడికి ఈ సీటు ఊడిపోయి నా పిర్ర ఎక్కడ పచ్చడైపోద్దా అని భయం వేసింది. ఇంకా అలా దేవుడి పైన భారం వేసి మన ప్రయాణం అయితే ఆ బస్సులోనే కొనసాగించాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే తణుకు బస్ స్టాండ్కి వెళ్తున్నాం. ఎందుకంటే మా ఊరు నుంచి డైరెక్ట్ విజయవాడ బస్సులు ఉండవు కాబట్టి. సో ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చి 6:30 అయింది. ఇప్పుడు 6:30 అంటే తణుకు వెళ్తులోకి ఒక 7 అవుద్ది. ఆ విజయవాడ బస్సు అందుకుని దాన్ని ఎక్కుతుల్లోకి ఒక 7:30 అవుద్ది. ఎలా కాదనుకున్నా మనం 10-11 టైం లోపు మనం విజయవాడ బస్సులో అక్కడ విజయవాడలో అయితే దిగిపోవచ్చు. అనుకున్నట్టుగానే 7కి తణుకు అయితే వచ్చేసాం. ఇప్పుడు బస్ స్టాండ్కి వెళ్ళబోతున్నాం అనమాట. లక్కీగా అక్కడ బస్సు ఉండడం వల్ల వెంటనే బస్సు అయితే ఎక్కేసాం. ఒక పక్కన ఎండకి చిరాకు, ఈ కుదుపులు కొల్లెప్పులు వస్తుంటే అప్పుడే జరిగిన మ్యాజిక్ ఏంటంటే కొవ్వొత్తులా కరిగిపోతుంది నా జీవితంలోకి. దీపక్ గారు కాల్ చేసి వెలిగినిచ్చాడు. సో కార్ లో కొంచెం లిఫ్ట్ ఇచ్చాలి, ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు కాబట్టి మంచి ప్లెజెంట్ గా ఫ్రెష్ అయిపోయి మళ్ళీ ఏలూరు నుంచి ఫ్రెష్ గా స్టార్ట్ అయ్యాం. బస్సులో మనం పడిన ఇబ్బందులు అవి ఎంత కదా మీకు తెలుసుగా. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం మొత్తం మీద ఏలూరుకి, అదే ఏలూరు నుంచి విజయవాడకి. సో ఇప్పుడు టైం అయితే ఎంత అయింది? టైము 9:52 అయింది. నాకు తెలిసి ఈ పాటికి అక్కడ కొవ్వొత్తులు అవన్నీ వెలిగించి మొత్తం ఈవెంట్ గా స్టార్ట్ చేస్తారు మనం వెళ్ళేటప్పటికి. సో చూద్దాం, వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. అరా మన ఆడియన్స్ కానీ చెప్తావా? బ్రో మీరు క్యాంపస్ ప్లేస్మెంట్ తెచ్చేసుకోండి, ఎందుకంటే బయట మార్కెట్ డల్ గా ఉంది. మాకే దోలు తీరిపోతుంది. ఇది లాస్ట్ లో నేను చెప్తాను దీని గురించి, తర్వాత మాట్లాడుకుందాం. సో మళ్ళీ కాలేజ్కి వెళ్ళాక అక్కడ దగ్గరలో కలుద్దాం. ఓకే. ఇప్పుడు ట్రావెల్ చేస్తూ మనం ఖాళీగానే ఉన్నాం కాబట్టి అసలు ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ అంటే ఏంటో మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మన ఎంబీఏని తీసుకున్నాం అనుకో, దగ్గర 400 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు ఆ 400 మందిలో మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ 360 నుంచి 380 వరకు సక్సెస్ఫుల్ గా ప్లేస్ అయ్యారు అనుకో, దాన్ని ఒక విక్టరీలా సెలబ్రేట్ చేసుకుంటూ ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ చేస్తారనమాట. ప్లేస్ అయిపోయిన వాళ్ళ పరిస్థితి ఓకే, మరి ప్లేస్ అవ్వని వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతారా? మిగిలిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతారు అనమాట. అంటే మీరు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు ప్లేస్మెంట్ సరిగ్గా రావట్లేదు, లేదంటే మీకు ప్లేస్మెంట్ కావాలని అడుగుతారు. ఆ స్టూడెంట్ చెప్పిన ఆన్సర్ బట్టి ఇద్దరు కంపెనీస్ ని ప్రొవైడ్ చేయడమో లేదంటే వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించి మాట్లాడడమో, రెండింటిలో ఏదో చేసి స్టూడెంట్స్ కి అయితే ఏదో ఒక రెస్పాన్సిబుల్ గా సమాధానం చెప్తారనమాట. ఇది కంప్లీట్ గా ప్లేస్మెంట్స్ గురించి. అయితే ఈ రోజు జరిగే సక్సెస్ మీట్ లో కూడా దీని గురించి చెప్తూ ఒక శిలా పథకం మీద మా ఫోటో, మేము ఏ కంపెనీలో ప్లేస్ అయ్యామో ఆ కంపెనీ పేరు వేసి నీట్ గా మాకు ఇస్తారు. అదే మేము తీసుకుని గర్వంగా స్టేజ్ మీద చూపించుకుంటా వస్తాం. మొత్తం ఫుల్ ట్రాఫిక్ లోకి వచ్చామంటే మనం ఆటోమేటిక్ గా విజయవాడ టచ్ అయిపోయామండి. ఇంకొక ½ అవర్ లో ఈవెంట్ అయితే స్టార్ట్ అవుతుందంట. సో వెళ్దాం. ఇక్కడ ఈవెంట్ అని చెప్పి ఎంత ఊగుతున్నాం కానీ అక్కడ ఏం ఉండదు అసలు. ఇది రియలైజేషన్. అంటే కొంతమంది అయితే కొంచెం కొత్తగా ఉంటారు, కుతూహలం అంతా అక్క పేరెంట్స్ ని గట్రా తీసుకొస్తారు. నేనేమో ఈయన తీసుకెళ్తాను, పేరెంట్స్ ని తీసుకెళ్లకుండా. అంటే మనకి ఇంకా పెద్ద ప్లాన్ ఉంది. మనకి డిగ్రీ గట్టప్పుడు ఇస్తారు కదా కాన్వకేషన్, అది మనకి యూనివర్సిటీకి లాస్ట్ ఈవెంట్ అవుద్ది. అప్పుడు గ్రాండ్ గా మన పేరెంట్స్ ని అందరినీ తీసుకెళ్దాం. ఇప్పుడు కుదిరితే మరి యూట్యూబ్ గట్ట అన్ని కుదిరి అప్పటికి సవ్యంగా ఉంటే ఆ సంవత్సరానికి అప్పటికి ఇలా మళ్ళీ వ్లాగ్ లో కలుద్దాం. ఏమంటారు? పెద్ద ప్లానింగే. అసలు
కాలేజ్ 5 సంవత్సరాలు అంటే మామూలు మెమరీస్ కాదు. ఈ మూల నుంచి ఆ మూల వరకు, నవ్యత నుంచి ఆ మూల ఉషోదయ వరకు ప్రతి కోట్లో తినేసాం. అసలు ఏది చిన్న పునుగుల బండి కాడి నుంచి మొత్తం పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు, డీ దేవుల వరకు మొత్తం అన్నింటికి వెళ్ళిపోయాం. అసలు అంత మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. అంటే పెద్ద ట్రాక్ రికార్డ్ అసలు మాకున్న ట్రాక్ రికార్డ్ కి అసలు ఎవ్వరు పని చేయరు. ఇప్పుడు అరే సౌండ్ పాటలే. ఇప్పుడు మనం పొద్దు నుంచి ఏం తినలేం కాబట్టి కొంచెం హెల్దీగా ఫ్రూట్స్ తిందాం. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న? కొంచెం హెల్దీగా ఫ్రూట్స్ తిందాం. ఆకలి వేస్తుంది, అది పాయింట్. గ్రేప్స్ ఏంటి గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్ అంటే బ్లూబెర్రీస్ అంటారు. ఎక్కువ కాస్ట్ ఉంటాయి. 25 grams. ఇంకోటి ఉండదు. ఇది కొట్టరా నాకు ఒకటి. హెల్దీ తినండి మా. ఏదో బయట అయ్యి వేస్ట్ ఫుడ్లు తినేస్తున్నారు. అవి వద్దు. కొంచెం మనం దృఢంగా ఉండాలంటే దృఢంగా తినాలి. అందుకే ఇదిగో ఇలాంటి ఫ్రూట్స్, ఇలా వాటర్ బాటిల్, డ్రింక్లు అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను మళ్ళీ ఈవినింగ్ తింటాను కదని చెప్పి కింద కామెంట్ అని వేసుకోకండి. ఇలా వాటర్ అని ఇలా ఫ్రూట్స్ గట్రా తిన్నారు అనుకో దృఢంగా బాగుంటుంది శరీరం. లెఫ్ట్ లో ఫ్యాట్ మొత్తం తీసేస్తాం మాయా. బాగుంది కానీ కొంచెం చప్పగా ఉంది అంతే. అలాగే ఉండాలి. వచ్చేసాం మా యూనివర్సిటీ దగ్గరికి. ఇది సెకండ్ ఎంట్రన్స్, అది మెయిన్ ఎంట్రన్స్. సో ఇప్పుడు ఇలా సెకండ్ ఎంట్రన్స్ లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదిగో మన ఐడి కార్డు. ఇది రాత లోపల రానివ్వరు. సో ఇదిగో మన బ్లాక్. ఇక్కడ ఉన్న రోజులు చూపించలేకపోయాను, ఇప్పుడు చూపిస్తున్నా. నేనున్న బ్లాక్ ఇదే, నేను పనిచేసిన ఇల్లు. వీళ్ళే నన్ను ఇంటేసిన మనుషులు. వచ్చేసాం ఫైనల్లీ ఇంటర్ కేఎల్ యూనివర్సిటీ. లాస్ట్ ఈవెంట్ కాదు, ఇంకోటి ఉంది కానీ అది అవ్వద్దో లేదో తెలీదు. సో అప్పటి వరకు ఇదే లాస్ట్ ఈవెంట్. అంతేగా. ఓ ఎన్నెన్నో మెమరీస్. అసలు పక్కన మన క్యాంటీన్ ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి మూసారు. ఎన్నెన్నో తీపి జ్ఞాపకాలు. క్లాసులు బొంకొట్టి అక్కడే స్నానం చేసేవాళ్ళు. అక్కడ కాఫీలు, జ్యూసులు, అబ్బో ఎన్నెన్నో ఉన్నాయి. తీపి జ్ఞాపకాలు మామూలు కాదు. మాతోనే కదా మొత్తం అంటానేరా. ఈ పత్తిగాడు క్లాస్ తగ్గొట్టు ఒక అమ్మాయితో వచ్చి కింద కూర్చుంది ఆగి. నేను కాదండి, నేను అలాంటి కాదండి. తెలుసు. అలా సొల్లుకోర్లు చెప్పుకుంటూ ఈ బ్లాక్ అయితే వచ్చేసాం. ఇక్కడే మీటింగ్ జరుగుతుంది. చూడండి అసలు ఎంతమంది అటెండ్ అయ్యారు ఈసారి పేరెంట్స్ కూడా కొంచెం ఎక్కువ మంది వచ్చారు. సో ఇలా పేరెంట్స్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు మా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వేయడానికి కుదలరు కదా. సో అందుకే అడ్వర్టైజ్మెంట్లు అయితే మొదలు పెట్టేశారు. అదేంటంటే అండి, మా యూనివర్సిటీ గురించి చెప్పాలంటే అమెజాన్ అడవులకు ఎక్కువ, నల్లమల్ల అడవులు తక్కువ అండి. ఇక్కడ మనుషులు తక్కువ, చెట్లు ఎక్కువ. అండ్ ఇక్కడ చదువుల కన్నా ఫీజులు చాలా బాగుంటాయండి. మా కాలేజ్ యజమాని కూడా నేనే. అలా ఈ అడ్వర్టైజ్మెంట్ ని రుద్ది లాస్ట్ కి స్పీచ్లు అయితే మొదలు పెట్టారు. ఎవరైనా చీఫ్ గెస్ట్లు అంటే ఒకళ్ళు ఇద్దరు వస్తారు. మాకు ఈ ఈవెంట్ చీఫ్ గెస్ట్లు మాత్రం 11 మంది వచ్చారు. వచ్చిన 11 మంది చీఫ్ గెస్ట్లు వాళ్ళ స్పీచ్ లిస్టుల్లోకి మనలోనే నీరసం నిద్రలేసింది. సో అందుకే బయటకు వచ్చి కాసేపు తిరిగి మన అందాన్ని చూసి మురిసిపోయి మళ్ళీ లోపలికి వెళ్తలోకి ఇంకా స్పీచ్లే చెప్తున్నారు. అలా చాలా సేపు చూసి మళ్ళీ లోపల ఫుడ్ అంటే మళ్ళీ లేట్ అయిపోద్ది, చాలా క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి ఫుడ్ కి బయటకి అయితే వచ్చేసాం. ఫుడ్ కి మేము వచ్చిన ప్లేస్ వచ్చేసి రుచి సూచి. మాక్సిమం ఇక్కడ ఉన్న రెస్టారెంట్ లో అన్ని మేము రుచి చూసాం. టేస్ట్ కూడా పర్లేదు, బాగానే ఉంటుంది. సో ఇంకా అలా ఫుడ్ కడుపు నిండా తినేసి మళ్ళీ లోపలికి వచ్చి కూర్చోంట్లోకి 3:40 అయింది. అప్పటికే మా ఎంబీ వాళ్ళకి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారంట అవే సర్టిఫికేట్లు, అవార్డులు. అలా చూస్తూ ఉండగా మన పేరు కూడా వచ్చేసింది. సో మనం కూడా పైకి వెళ్ళి ఆ సర్టిఫికేట్ అయితే తీసుకున్నాం. ఇవే మనకి ఇచ్చిన సర్టిఫికెట్, శిలా పథకం. కానీ మన బ్యాడ్ లక్ ఏంటంటే ఇక్కడ మూమెంటో మిస్ అయింది. చూస్తే మిస్ అయింది నాదే. మొత్తం మీద మన సర్టిఫికేట్ అయితే వచ్చింది. బట్ ఎంత దూరం ట్రావెల్ చేసి వచ్చినందుకు మనకి తగిన సహాయం జరిగింది. మూమెంటో దొరకలేదు అనమాట. జస్ట్ ఈ సర్టిఫికేట్ కొట్టారు మన మొహాన్న. సో సాడ్. లాస్ట్ అండ్ ఫైనల్ గా కాలేజ్ ని ఒకసారి ఆస్వాదిస్తూ ఇంకా గుడ్ బై చెప్పేయాలి. ఇంకా ఓకే, మేముండగానే ఎంత డెవలప్ అయ్యిందంటే ఇదిగో మా ఎస్టీసీ బ్లాక్ చూపిస్తానండి. రే నువ్వు దూకించగరా బాబు. మా ఎస్టీసీ బ్లాక్ కాన్సార్ ఇక్కడే 5 సంవత్సరాలు అయిపోయింది కళ్ళు తెరిచి మూసి లోపల. సో ఇది మరి మన ప్లేస్మెంట్ సక్సెస్ మీట్. అయితే ఈ ప్లేస్మెంట్ సక్సెస్ మీట్ కూడా సక్సెస్ఫుల్ గా అవ్వలేదు. ఎందుకంటే నేను దేనికోసం వచ్చినా అది అయితే నాకు దొరకలేదు అనమాట. అంటే నేను ప్లేస్మెంట్ మూమెంటోస్ కోసం వచ్చా.
ఈ సర్టిఫికేట్ దొరికింది కానీ మన మూమెంటో లేదు. ఏం చేస్తాం, మన బ్యాడ్ లక్. ఇఫ్ అది దొరికితే మళ్ళీ కాలేజ్కి వచ్చి మళ్ళీ తీసుకోవాలి. అండ్ ఇప్పుడైతే మనకి సక్సెస్ఫుల్గా టీఎన్ఏ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడైతే కాలేజ్కి వెళ్తున్నాం. అది మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతున్నాం. మనం రూమ్కి వెళ్ళిపోయి ఆ తర్వాత ప్లాన్ ఆ తర్వాత. ఓకే, ఉంటా మరి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. ఓకే బాయ్. ఈ ఈవెంట్ అయిన నెక్స్ట్ అయినా నాకు టీసీఎస్ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చి హైదరాబాద్ అయితే వచ్చా. మీలో ఎవరికైనా నాకు టీసీఎస్ ఎలా వచ్చిందో, ఆ ఇంటర్వ్యూ ఎలా అయిందో తెలుసుకోవాలని ఇంట్రెస్టెడ్ గా ఉంటే కింద కామెంట్స్ లో చెప్పండి. ఇఫ్ ఎక్కువ మంది ఇంట్రెస్టెడ్ చూపిస్తే తప్పకుండా ఆ వీడియో చేస్తాం. మీకు ఇంట్రెస్ట్ లేదంటే అది స్కిప్ చేసేద్దాం. అండ్ ఎలాగనో ఆ వీడియో గురించి చెప్తారు కాబట్టి ఈ వీడియో కూడా కొంచెం ఎలా అనిపిస్తుందో చెప్పండి. సర్లే, ఉంటా మరి. బాయ్ బాయ్.